చెప్తారు, ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్? ఆశ్చర్యం నిజంగా. ఆల్ వాట్ యూ రిక్వైర్ ఇస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవడో నీ గన్మెన్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర పనిచేస్తాను, గన్మెన్ ఒకటి దొరికితే చాలు. అది ఎట్ట గవర్నమెంట్లో ఎవడుంటే గవర్నమెంట్ కనుక అనుకూలంగా చెప్తారు. అంతే. ఇంకా ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి ముందు వ్యతిరేకంగా చెప్పేస్తాడు. ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు, మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు. ఏంది ఇది? నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ, లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపు పొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా? భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లోడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకొని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లోడు. ఆ పిల్లోని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాల, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది? నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే, చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పంకు పోయినాడు. ఇప్పుడు ఆ చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి. ఏంది ఇది రాజకీయాలు? ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను, ఎక్స్-ఎంపీ, దళితుడు, రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్. ఇప్పుడు మళ్ళా దాదాపుగా 3 వారాల నుంచి జైల్లో ఉన్నాడు. సురేష్ భార్య, ఆవిడ మీద కూడా కేసులు. వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి. జోగి రమేష్ కొడుకును, కాకాని గోవర్ధన్ని, కృష్ణమోహనను, నా ఓఎస్డి పాపం, ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలి అనిపిస్తుంది. ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం. ధనంజయ రెడ్డి పాపం, ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళంతా మచ్చలేని ఆఫీసర్లు వీళ్ళంతా. రాజకేశ్వర రెడ్డి, బాలాజీ, గోవిందప్ప,
ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పేరుని నాని పాపం కనపడలే ఈరోజు మామూలుగా ఇప్పుడు ఉంటాడు. ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు. పేరునేని భార్య పాపం జయసుధమ్మ, ఆమెను కూడా పాపం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు, దేవనేని అవినాష్, తలసిల రఘురాం, ఆర్కే అంబటి రాంబాబు, విడదల రజని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి, తోపదుర్తి ప్రకాష్, గోరెంట్ల మాధవ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్, ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా, మేరుగ నాగార్జున్ ఎక్స్ మినిస్టర్, దళిత ఎక్స్ మినిస్టర్, దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్ మినిస్టర్. ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా బెదిరించాలి, భయపెట్టాలి.